నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర్ వేదదర్శం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం సింహరాశి 2024 ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెలలో మనకి రవిశనుల యొక్క కలయిక ఉంది. ఆ యొక్క రవిశనుల కలయిక వల్ల సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కుజుడు ఉచ్చ రాశిలో ప్రవేశిస్తున్నారు మకర రాశిలో 5వ తారీఖున, దాని ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మిగిలిన గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ రంగాల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ప్రతికూల తేదీలు, ఇలా అన్ని విషయాలు తెలియజేస్తాను. పూర్తి వీడియో కంపల్సరీగా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక్కడ మనకి సింహరాశికి చెక్ చేసినప్పుడు 5వ తారీఖున కుజుడు ఉచ్చ స్థితిలోకి రావడం అనేటటువంటిది కొంచెం ధైర్యాన్ని, పరాక్రమాన్ని పెంచుకుంటారు. సో ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి గ్రహస్థితిలో కూడా 6వ స్థానంలో ఉన్నటువంటి రవి 13వ తారీఖుకి 7వ స్థానానికి కుంభరాశి ప్రవేశం అనేటటువంటిది జరుగుతుంది. మీకు మొదటి 10-15 రోజుల కన్నా కూడా 15వ తారీఖు తర్వాత నుంచి అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీకు రియల్ ఎస్టేట్ కానీ, లేకపోతే పాల సంబంధమైనటువంటి వ్యాపారాలు, లేకపోతే ఫ్యాన్సీ జ్యువెలరీ వ్యాపారాలు చేసేటటువంటి వారికి కొంచెం అనుకూల ఫలితాలు అవి గోచరిస్తున్నాయి. స్త్రీలు, స్త్రీ సంబంధ వ్యవహారాలు, పురుషులతో, ఆపోజిట్ సెక్స్తో కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. కొత్త రిలేషన్షిప్స్ అట్లాంటి వాటి విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. ఎప్పుడూ కూడా మీరు టీచర్స్ అయినట్లయితే మాత్రం మీ యొక్క పని మీరు ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది కూడా పెండింగ్ పెట్టుకొని లాస్ట్లో కంప్లీట్ చేద్దాం అనేటటువంటిది వద్దు. ఇది అన్ని రంగాల వారికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు రియల్ ఎస్టేట్ సంబంధమైనటువంటి వ్యాపారం, లేకపోతే భూమి సంబంధం అంటే భూమి కొనటం కానీ, అమ్మటం కానీ, లేకపోతే కంకర, ఇసుక, ఇటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం లాభాలు పెరుగుదల, అంటే బాగా లాభాలని చెప్పట్లేదు నేను, కొంచెం లాభాలు అవి కనపడడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులు కూడా కొంచెం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీ యొక్క పలుకుబడిని, తెలివితేటల్ని, ఇంతకుముందు ఆల్రెడీ మీతో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళని మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ అవ్వటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీకు సోమవారం అనేటటువంటిది అంత అనుకూలం కాదు. సోమవారం నాడు పాటించండి. ప్రతికూల తేదీల విషయానికి వచ్చేటప్పటికి 9వ తారీఖు అంత అనుకూలంగా ఉండదు, 13వ తారీఖు, అదేవిధంగా 22వ తారీఖు, 27వ తారీఖు, ఈ 4 తేదీలు కొంచెం ప్రతికూలతలు అవి కనబడుతూ ఉన్నాయి. ఆ తేదీల్లో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కొంచెం వాయిదా వేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. రవి శనుల కలయిక ఉంది కాబట్టి భార్యాభర్తల సంబంధ వ్యవహారాలలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. చిన్న మనస్పర్ధలు ఎక్కువగా పట్టించుకోవద్దు. అదేవిధంగా మీ యొక్క పై అధికారులతో కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. నోరు మాత్రం జారవద్దు. అన్ని విషయాల్లో, ప్రయాణాలలో, ఆభరణాల విషయంలో, కీలకమైనటువంటి ఇంపార్టెంట్ పత్రాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. చంద్రదశ జరుగుతున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఈ యొక్క బుధ మహర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు, శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పరిహారాలు అవి పఠించండి. రవి దశలో శని అంతర్దశ, శని దశలో రవి అంతర్దశ జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా 20వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. పాటించినట్లయితే పెద్ద ఉపద్రవాలను కూడా మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మీకు దైవబలం మాత్రం అనుకూలంగా ఉంది. అందువల్ల మీకు గురువారము, అదేవిధంగా త్రయోదశి అనేటటువంటిది వస్తుంది ఈ నెలలో. ఆ రోజున ఖచ్చితంగా శివునికి అభిషేకం చేయించుకోండి. అనంత సామాన్యమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. రథసప్తమి కూడా చక్కగా పాటించండి. సూర్యునికి పరవాణం చేసి చక్కగా చాలా మెత్తగా ఉడికించి ఆయనకి నివేదన చేయండి. సూర్య సంబంధ స్తోత్రాలు పారాయణ చేసుకోండి. అనుకూల ఫలితాలు అవి కనబడుతున్నాయి. ఇక సూర్యోదయానికన్నా ముందు కనుక మీరు లెగ్గలిగితే మీ జాతకంలో సగానికి సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శుభం.